సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్ మనం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన బిగ్ టీవీ చేతుల్లో ఈరోజు కన్ఫెషన్ స్టేట్మెంట్, భుజంగరావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మన దగ్గర ఉందండి. దానికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలు బయటికి వెలుగులోకి వచ్చాయి. దీనిపైనే విశ్లేషణ జరుగుతోంది. నాతో పాటుగా మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ గారు కూడా ఉన్నారు. ఒకసారి అశోక్ గారితో మీరు ఇంటరాక్ట్ అవ్వండి. సరే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ చెప్పండి, ఎలా చూస్తారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం? సొంత పార్టీ నేతలను కూడా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించారు, వాళ్ళ ఫోన్ నంబర్ని. ప్రతిపక్ష పార్టీలతో పాటు సొంత పార్టీకి సంబంధించిన నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. సార్, ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ఫండమెంటల్ రూల్స్ కు అగెనెస్ట్. ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనిషికి అంటే ప్రతి మానవునికి, ప్రతి ఇండివిజువల్కు వాళ్ళకు సంబంధించిన ఇండివిజువల్ విషయాలలో తలదూర్చడానికి ఎవరికి హక్కు లేదు, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా. కాబట్టి ఇవాళ మరి గత ప్రభుత్వం దుర్మార్గ పరిపాలన జరిగింది. దాంట్లో కేసీఆర్ గారు సొంత పార్టీ వాళ్ళనే నమ్మకుండా వాళ్ళపైన నిఘా పెట్టి వాళ్ళ నిత్య జీవితంలో జోక్యం కల్పించుకోవడం ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని యావత్ భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా ఖండిస్తా ఉంది. కాబట్టి దీన్ని ఇటువంటి రాజకీయాలు గతంలో ఎవరు చేయలేదు. మరి అత్యంత దుర్మార్గమైన పరిపాలన చెప్పడానికి ఇది ఒక పెద్ద మచ్చు తునుక. కాబట్టి ఇది నాలాంటి వాళ్ళతో పాటు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారిని ఏదో రకంగా ఈ ఫోన్లు ఏదన్నా కొంచెం చిన్న విషయం దొరికిన ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళతో పాటుగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇంపార్టెంట్ అయితే ఎవరెవరు ఉన్నారో వాళ్ళ సమాచారాన్ని కూడా సేకరించి ఎక్కడ చిన్న దొరికిన అంటే లా అండ్ ఆర్డర్ కు కానీ చట్టాన్ని కానీ ఇక్కడ చిన్న విషయం దొరికితే వెంటనే వాళ్ళ బ్లాక్ మెయిల్ చేయటం, లేకపోతే వారు మాట్లాడే మాటలలో మరి అది రాజకీయానికి సంబంధించిన కానీ లేకపోతే పర్సనల్ విషయాలు కానీ ఏదో రకంగా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి రాజకీయంగా వాడుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమం మొదలు పెట్టారు. కాబట్టి నేను అనడం ఏంటంటే, ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. నేను గతంలో ఎప్పుడు కూడా ఎవరు వాడలే. ప్రపంచంలోనే ఇంత పెద్ద ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. దీనికి నేను ఒక మాట ఏమిటంటే, ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎవరైతే దోషులు ఉన్నారో, దీనికి ఎవరైతే ముఖ్యులున్నారో, దీన్ని ఈ ట్యాపింగ్ చేయడంలో అప్పటి ప్రభుత్వం పెద్దలను, వారికి సహకరించినటువంటి అధికారులను వారి పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వాళ్ళ కటకటాలు దించాల్సిన అవసరం ఉంది. చట్ట ప్రకారంగా వారి మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు నాది కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాది ప్రతి అడుగడుగున ఇటు మొత్తం విజిలెన్స్ పెట్టడం, అన్నిటి మించి ఫోన్ ట్యాపింగ్ చేయడం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. అదే కాకుండా అప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ, అప్పుడున్న మంత్రులు కానీ, అప్పుడున్న అధికారులు కానీ వాళ్ళందరినీ కూడా విచారణ చేపించి వారికి ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకొని కోరుతా ఉన్నాను. దీంట్లో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాత్ర కూడా ఉంది. కాబట్టి వారిని కూడా విచారణ చేయాలని నేను మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును కూడా విచారణ పిలిపించి వారిని కూడా ఇన్వాల్వ్ చేయాలి కేసులని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్ వంశీకృష్ణ గారు, ఇప్పుడు మేము బ్రేక్ చేసిన తర్వాత మీ ఫోన్ ట్యాప్ అయిందన్న విషయం మీకు క్లారిటీ వచ్చిందా? బిఫోర్ మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? మాకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు సార్. అయితే మధ్యన ఒకసారి నాకు డౌట్ వచ్చింది, చిన్న డౌట్ వచ్చింది. డౌట్ వచ్చినా కానీ మళ్ళీ ఏముంటుందని కొంతమంది అధికారులు కూడా నేను ఫోన్ చేశాను. అంటే వాళ్ళు ఎవరు కూడా ఏం చెప్పలేరు. అయితే కొంతకాలం జాగ్రత్తగా ఉన్నాం, ఏమైనా అవుతుందో ఏమని. కానీ అటువంటి సిగ్నల్ కనపడకపోతే మేము ఒకటే ఫోన్ వాడతా. నేను జనరల్గా ఫోన్ నెంబర్ చేంజ్ చేయను, ఎందుకంటే ఈ నెంబర్ అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి చేంజ్ చేస్తే ఇబ్బందులు అవుతాయని చెప్పి ఒకటే నెంబర్ వాడాను. ఆ నెంబర్ ఇప్పుడు కూడా ఉంది. నేను ఫోన్ ట్యాపింగ్ చేయడం నా పర్సనల్గా, నా ఇండివిజువల్ దానికి విఘాతం కలిగించినట్టుగా భావిస్తా ఉన్నాను.
దీనిపైన స్పెషల్ గా నేను కూడా ఒక కేసు ఫైల్ చేయాలని చూస్తా ఉన్నాను.